జాగ్రత్తగా వినండమ్మా. ఈ రోజు నుంచి మనం ఆల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కాంపిటేటివ్ లెవెల్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కి ఆన్సర్ ఎందుకు వచ్చిందో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ రాసి చూపించాను. సో అది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు వినండి, చాలా చాలా మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనమ్మా. ఫస్ట్ పాయింట్ చూడమ్మా, నౌన్స్ కాంపిటేటివ్ లెవెల్ నౌన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ మనకి సింగులర్ వర్బ్ అంటే ఏంటి, ప్లూరల్ వర్బ్ అంటే ఏంటి తెలియాలి. సింగులర్స్ అంటే ఏంటి తెలుసా, ఈ సింగులర్, దానికి ఆపోజిట్ ఆర్. సో ఈట్ V1, ఈట్స్ V5 ఎస్ ఫామ్, V5 అనేది సింగులర్, V1 అనేది ప్లూరల్. ఫస్ట్ ది కమిటీ డాష్ డివైడెడ్ ఇన్ ఇట్స్ ఒపీనియన్. ఈ కమిటీ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నమాట, కలిసి పనిచేయడం. స్కూల్ కమిటీ, ఎగ్జామ్ కమిటీ అన్నమాట. అది కమిటీ అంటే మీనింగ్. ఇక్కడ కమిటీ డాష్ డివైడెడ్ ఇన్ ఇట్స్ ఒపీనియన్ అన్నాడు. ఇక్కడ కమిటీ అంతా ఒక ఒపీనియన్ మీద ఉంది. కమిటీ అంతటినే చెప్తున్నారు. కమిటీ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ యాక్ట్ టుగెదర్. సో వీళ్ళందరికీ ఒక ఒపీనియన్ ఉంది కాబట్టి వీళ్ళందరూ ఒకే యూనిట్ మీద ఉన్నారు కాబట్టి కంపల్సరీ మనం ప్లూరల్ వర్బ్ తీసుకోకూడదు, సింగులర్ వర్బ్ తీసుకోవాలి, ఈజ్. ఓకేనమ్మా. ఇంకోటి చూడండి, ఇంకొక మీనింగ్, కమిటీ ఆర్ ఆర్గ్యూయింగ్ విత్ ఈచ్ అదర్. కమిటీకి ఆర్ ఎప్పుడు వస్తుంది, కమిటీ డాష్ ఆర్గ్యూయింగ్ విత్ ఈచ్ అదర్, ఒకరికొకరు ఆర్గ్యూయింగ్ చేసుకున్నప్పుడు అప్పుడు ఆర్ పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ అందరూ ఒక యూనిట్ మీద లేరు, అందరూ ఒక యూనిట్ మీద లేరు. ఇక్కడ ఏమవుతుంది, ఒకరికొకరు ఆర్గ్యూ చేసుకుంటున్నారు. ఓకేటమ్మా. సో అదనమాట. కమిటీ ఆర్ గివింగ్ డిఫరెంట్ సజెషన్స్. కమిటీ రకరకాల సజెషన్స్ ఇస్తుంది. ఇక్కడ ఏటవుతుంది, ప్రతి ఒక్కరు డిఫరెంట్ కాల్ చేస్తున్నారు కాబట్టి డిఫరెంట్ సజెషన్స్ ఇస్తుంది కమిటీ. ఇలాంటప్పుడు ఆర్ తీసుకోవాలి. అంటే ఈ కమిటీ, టీమ్, జ్యూరీ, ఫ్యామిలీ ఇలాగా డిఫరెంట్ థింగ్స్ మీద యాక్ట్ చేస్తే ప్లూరల్ వర్బ్స్ తీసుకోవాలి. కానీ కమిటీ అంతా సింగిల్ ఒపీనియన్ మీద, సింగిల్ యూనిట్ మీద యాక్ట్ చేస్తే సింగులర్ వర్బ్స్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఏంటి, మెనీ మైండ్స్ అని కనిపిస్తే ఏది పెడతారు, ఆర్. వన్ డెసిషన్ హింట్ అన్నమాట ఇది. ఓకేనా, మెమరీ ట్రిక్ ఇది. సో వన్ డెసిషన్ కి ఏది పెడతారు, ఈజ్. అంటే ఒక్కొక్కరు వేరు ఆలోచిస్తే ఆర్, అందరికీ ఒక డెసిషన్ మీద ఉంటే ఈజ్. ఓకేనమ్మా, డన్. చెప్పాలంటే ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ అందరు కలిసి ఒక సినిమాకి వెళ్దాం అనుకున్నారు. సపోజ్ ఫ్యామిలీ అందరు కలిసి బాహుబలి సినిమాకి వెళ్దాం అనుకున్నారు. అందరి ఒపీనియన్ ఒకటే, అప్పుడు ఈజ్ పెట్టాలి. అలా కాకుండా ఫ్యామిలీలో ఫాదర్ వచ్చి బాహుబలి, మదర్ వచ్చి RRR, సన్ వచ్చి పుష్ప, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ మీద వెళ్ళాలనుకుంటే అక్కడ ఈజ్ పెట్టకూడదు. ఫ్యామిలీ అనే కలెక్టివ్ నౌన్ కి ఒపీనియన్ డిఫరెంట్ అయిపోయి అలాంటి ఆర్ పెట్టాలి. అందరూ ఒపీనియన్ అంటే సింగిల్ ఈజ్ పెట్టాలి. గుర్తుపెట్టుకొని, చాలా ఇంపార్టెంట్. ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు అందరూ. ఓకేనా. నెక్స్ట్ 10 miles డాష్ ఏ లాంగ్ డిస్టెన్స్ టు వాక్. ఇక్కడ 10 miles, ఈ 10 miles ఇక్కడ ఈజ్ ఎందుకు వచ్చిందంటే ఆన్సర్ ఇక్కడ చూడండి, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్. ఇదేంటి, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఎప్పుడు కూడా మనం సింగిల్ క్వాంటిటీగానే మనం యూజ్ చేయాలి. ఓకే, సింగిల్ వర్బ్ తీసుకోవాలి. ఓకేనా. 10 miles ఈజ్ ఇస్ కరెక్ట్ వన్. ఎందుకంటే 10 miles చూడడానికి ప్లూరల్ ఫామ్ లో ఉంటది 10 miles అనేది, కానీ ఇది ఒక వన్ డిస్టెన్స్ చెప్తుంది. ఇదేం చెప్తుంది, ఓన్లీ వన్ డిస్టెన్స్ కోసం చెప్తుంది. కాబట్టి 10 miles వన్ డిస్టెన్స్ అంటే ఏంటి, వన్ ఐడియా. కాబట్టి ఇలాంటి 10 miles వచ్చినప్పుడు మనం సింగులర్ వర్బ్ తీసుకోవాలి. సో యూస్ సింగులర్ వర్బ్. ఈజ్ అంటే సింగులర్ వర్బే కదా, సింగులర్. ఓకేనమ్మా, డన్. ఆర్ అంటే ప్లూరల్ వర్బ్, ఈజ్ కి డన్. ఇంకా చెప్పాలంటే ఇలాంటి డిస్టెన్స్ 10 miles అంటే ఏంటి, 10 miles అంటే డిస్టెన్స్ సంబంధించిన లేదంటే టైం కి సంబంధించిన, టైం అంటే ఎగ్జాంపుల్ 5 years అనుకోండి. సపోజ్ మనీకి సంబంధించిన, మనీ అంటే ఏంటి, ఒక 10 rupees అనుకోండి. ఇలా టైం కి సంబంధించిన డిస్టెన్స్ అంటే 10 miles. ఎలాగో టైం అంటే 5 years, మనీ అంటే 10 rupees. ఇలాంటి వచ్చినప్పుడు వీటిని అన్నిటిని ఏమంటారు, క్వాంటిటీకి సంబంధించింది. సో వెన్ యూస్డ్ యాజ్ వన్ క్వాంటిటీ, సో కంపల్సరీ మనం ప్లూరల్ వర్బ్ తీసుకోకూడదు, 100% సింగులర్ వర్బ్ తీసుకోవాలి. ఓకేనమ్మా, గుర్తుపెట్టుకోండి. 10 miles అంటే ఏంటి, ఇది డిస్టెన్స్ కి సంబంధించింది. ఏంటమ్మా, డిస్టెన్స్. ఇలా డిస్టెన్స్ కి సంబంధించిన 10 rupees, మనీకి సంబంధించిన, టైం కి సంబంధించిన మనం కంపల్సరీ ఏం తీసుకోవాలి, సింగులర్ వర్బ్ తీసుకోవాలి, ప్లూరల్ తీసుకోకూడదు. అందులో డిస్టెన్స్ సంబంధించిన 10 miles, అలాగే మనీకి సంబంధించిన, టైం కి సంబంధించిన యూస్ ఈజ్ ఓన్లీ. ఓకేనమ్మా, ప్లూరల్ తీసుకోవద్దు. థర్డ్, మై సిజర్స్ డాష్ మిస్సింగ్. ఇక్కడ ఆర్, ఇక్కడ సిజర్స్ కి ఆర్ అంటే ప్లూరల్ వర్బ్ కదా, ఈజ్ అని సింగులర్ వర్బ్, ఈజ్ కి ప్లూరల్ ఫామ్ ఆర్ అని ప్లూరల్ తీసుకోండి. ఎందుకంటే సిజర్స్ అంటే ఒక ప్లూరల్, ఓన్లీ నౌన్, ఏ పెయిర్ నౌన్ ఆల్వేస్ టేక్స్ ప్లూరల్ వర్బ్. అంటే సింపుల్ గా చెప్పాలంటే సిజర్స్ ఎప్పుడు కూడా సింగిల్ పార్ట్ లో రాదు. సిజర్స్ ఎప్పుడు కూడా మనకి
టూ పార్ట్స్ లో వస్తుంది. ఇలా సింగిల్ పార్ట్ లో అసలు రాదు. ఇలా టూ పార్ట్స్ లో మాత్రం సిలబస్ వస్తుంది. ఇది ఎప్పుడు సింగిల్ ఫార్ముల్ గా దీన్ని యూజ్ చేయరు. కాబట్టి మనం కంపల్సరీ ప్లూరల్ వర్బ్ తీసుకోవాలి. ఇంకా ఓకేనమ్మా. అనే కాదు, కొన్ని నౌన్స్ మనం కంపల్సరీ ప్లూరల్ వర్బ్స్ తీసుకోవాలి. అది సింగిల్ గా అది పనికిరాదు. ఎగ్జాంపుల్ ఇక్కడ అమ్మా, ఇలాంటి ట్రౌజర్స్ కనిపించినా లేదంటే ప్యాంట్స్ ప్యాంట్స్ ఉన్నాయి, అది నువ్వు ఒక రెండు కలిపితే కదా వాడగలవు. ఒక కట్ చేసి ఒక వాడగలమా వాళ్ళు. అలాగే స్పెక్టికల్స్ కలర్దలు కూడా ఒక కలర్దలు కట్ చేసి ఇంకో కలర్దలు వాడగలమా వాళ్ళు. ఇది ఏంటంటే కంపల్సరీ టూ పార్ట్స్ లో వస్తాయి. ఇది సింగులర్ పార్ట్ గా రాదు. అలాంటప్పుడు మనం కంపల్సరీ ప్లూరల్ వర్బే తీసుకోవాలి. సో ఓకేనమ్మా. ట్రౌజర్స్ అంటే షార్ట్స్, ఫుల్ ప్యాంట్ కాకుండా ఆఫ్ వచ్చేది ట్రౌజర్స్. ప్యాంట్స్ అంటే ఫుల్ వచ్చేది. సో స్పెక్టాకిల్స్ అంటే కలబ్దాలు. ఇలాంటివన్నీ కూడా మనం సింగులర్ గా యూజ్ చేయలేం. సింగులర్ గా దీన్ని తీసుకోలేం. టూ పార్ట్స్ మాత్రం తీసుకోలేం. కాబట్టి ఇక్కడ మనం ఆర్ గాని వర్ గాని యూజ్ చేస్తాం. ఓకేనమ్మా. వర్ ప్లూరల్ వర్బే, ఆర్ కూడా ప్లూరల్ వర్బే. సో వి సే సిజర్స్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఆర్. సిజర్స్ మరి సిజర్స్ ఈస్ చెప్పాను. సిజర్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఆర్. ఏమి లేదమ్మా, ఈ సిజర్స్ అనేది మనం ఒక దాంతో పని చేయదు. అవునా కదా. ట్రౌజర్స్ కూడా రెండు కలిపి వేసుకుంటే ట్రౌజర్, ఒక దాంతో మనం వేసుకోలేం కదా. అంటే కూడా ప్లూరల్ వర్బ్ పెట్టుకోవాలి. నెక్స్ట్, ది న్యూస్ డాష్ షాకింగ్ అని ఇచ్చాడు. ఇక్కడ ఆన్సర్ న్యూస్ చూడడానికి లుక్స్ లైక్ ప్లూరల్, చూడడానికి ప్లూరల్, కానీ ఇదేంటి అన్కౌంటబుల్ నౌన్ ఉంది. అన్కౌంటబుల్ నౌన్. సో వి టేక్ సింగులర్ వర్బ్. అంటే న్యూస్ చూడడానికి ప్లూరల్ ఫామ్ లో ఉంది. సో బట్ ఇట్ మీన్స్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ సంబంధించింది. సో ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ అంటే న్యూస్ అంటే ఒక ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా ఎందులో చూడాలి? ఇన్ఫర్మేషన్ అంటే వన్ థింగ్ అని చెప్పాలి. అది నాట్ కౌంటబుల్, ఓకేనమ్మా. సో ఇన్ఫర్మేషన్ అనేది వన్ థింగ్, ఇన్ఫర్మేషన్స్ అని ఉండవు. ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూడండి, ఇన్ఫర్మేషన్స్ రాంగ్. ఇన్ఫర్మేషన్స్ అనే వర్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉండదు. అలాగే అడ్వైసెస్ ఉండదు. సో ఇన్ఫర్మేషన్స్ ఉండదు, ఇన్ఫర్మేషనే. ఒక మీరు ప్లూరల్ ఫామ్ చెప్పాలంటే పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటారు. సో ది న్యూస్ అనేది ఏంటి ఇక్కడ? ఇది చూడడానికి ఎలా ఉంది? ఒక ఇన్ఫర్మేషన్. ఇది ఇన్ఫర్మేషన్ కోసం చెప్తుంది. ఇన్ఫర్మేషన్ ఇస్ వన్ థింగ్, నాట్ కౌంటబుల్. కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి, వన్ థింగ్ కాబట్టి. సో సమ్ వర్డ్స్ మనకి చూడడానికి ప్లూరల్ ఫామ్ లో ఉంటాయి, కానీ సింగులర్ ఫామే. అలాంటివి ఏంటి? న్యూస్, ఇంకా కొన్ని సబ్జెక్ట్ రిలేటెడ్ కొన్ని రాసిన ఇక్కడ. ఈ చూడడానికి ప్లూరల్ ఫామ్ లో కనిపిస్తాయి, కానీ సింగులర్ ఫామ్సే. ఫిజిక్స్ ఎస్ వచ్చిందని ప్లూరల్ ఫామ్ అనుకుంటారు. యాపిల్ అండ్ సింగులర్, యాపిల్స్ అంటే ప్లూరల్ లాగా ఎస్ వస్తే ప్లూరల్ ఫామ్ అనుకుంటారు. కానీ కొన్ని వర్డ్స్ మనకు చూడడానికి ప్లూరల్ ఫామ్ లో కనిపిస్తాయి. అదే న్యూస్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, పాలిటిక్స్, ఇవన్నీ కూడా. కానీ చూడడానికి సింగులర్ గానే ఇది యాక్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. అది ఇది ఖచ్చితంగా సింగులర్ వర్బ్ తీసుకోవాలి. ఓకేనమ్మా. న్యూస్ అనేది ఏంటి? ఇక్కడ వన్ ఇన్ఫర్మేషన్ సంబంధించింది, కాబట్టి వి యూజ్ సింగులర్. డాష్ అగ్రీడ్ ఆన్ ది వర్డిక్ట్. వర్డిక్ట్ అంటే ఏంటి? జడ్జ్మెంట్. ఓకేనమ్మా. జ్యూరీ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏమొచ్చి డెసిషన్ ఇవ్వడం. జడ్జ్ అంటే ఎవరు? ఒక అతను ఇస్తాడు డెసిషన్. జ్యూరీ అంటే అందరూ కలిసి డెసిషన్ చేస్తారు. ప్లూరల్ ఫామ్ తో వచ్చే డెసిషన్ ఇది, అదే జ్యూరీ. సో జ్యూరీ డాష్ అగ్రీడ్ ఆన్ ది వర్డిక్ట్ అంటే జడ్జ్మెంట్. సో ఇక్కడ ఈ జ్యూరీ అని చూడడానికి ప్లూరల్ ఫామ్ లో ఉంది, కానీ ఈ జ్యూరీ అంతా కూడా ఇందాక చెప్పాను మనం. సో ప్లూరల్ ఫామ్ లో ఉన్న ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ఫ్యామిలీ, జ్యూరీ, అలాగా. సో ఈ జ్యూరీ చూడడానికి ఒక యూనిట్ మీద యాక్ట్ అయ్యి ఉంది, ఒక గ్రూప్ మీద యాక్ట్ అయ్యి ఉంది. కాబట్టి జ్యూరీకి మనం ఏంటి యూజ్ చేస్తాం? మనం సింగులర్ యూజ్ చేయాలి. సో దట్స్ వై యూజ్ హ్యాజ్. హ్యాజ్ అని సింగులర్ వర్బ్. తెలుసు కదా, ఇక్కడ రాశాను సింగులర్. సారీ హ్యావ్ అంటే ప్లూరల్. ఇక్కడ జ్యూరీ మొత్తం అంతా కూడా సింగిల్ బాడీ మీద యాక్ట్ అయ్యింది. సో వర్బ్ ఇస్ సింగులర్. సో జ్యూరీ లుక్స్ ప్లూరల్, కానీ ఇది వన్ గ్రూప్ మీద యాక్ట్ అయ్యింది. సో గ్రూప్ యాక్ట్స్ టుగెదర్, వి యూజ్ సింగులర్ వర్బ్. ఓకేనమ్మా. సో కలెక్టివ్ ఇందాక చెప్పుకున్నాం, కలెక్టివ్ నౌన్ లాగా జ్యూరీ, కమిటీ, టీమ్, ఫ్యామిలీ, ఇవన్నీ కూడా యూనిట్ మీద యాక్ట్ చేస్తే మనం ఏంటి పెట్టాలి? సింగులర్ వర్బ్స్ పెట్టాలి. సెపరేట్ ప్లూరల్ వర్బ్స్ పెట్టాలి. ఓకేనా. సో దట్స్ ది ఆన్సర్. జ్యూరీ హ్యాస్ అగ్రీడ్ ఆన్ ది వర్డిక్ట్. నెక్స్ట్, మ్యాథమెటిక్స్ డాష్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. ఇక్కడ ఇందాక చెప్పాను నేను, కొన్ని వర్బ్స్ మనకి చూడడానికి ప్లూరల్ ఫామ్ లో కనిపిస్తే కానీ సింగులర్ గా పెట్టాలి అని రాసి కూడా చూపించాను. సబ్జెక్ట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ ఎండింగ్ ఇన్ ఐసిఎస్ తో ఎండ్ అయినవన్నీ కూడా సింగులర్ పెట్టాలి. ఐసిఎస్, ఫిజిక్స్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఇవన్నీ ఐసిఎస్ తో ఏదో ఒక సబ్జెక్ట్ ఎండ్ అయితే ఓకేనమ్మా, అది కంపల్సరీ యూజ్ సింగులర్. అది హింట్ మార్క్. అందుకనే మ్యాథమెటిక్స్ కి యూజ్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. డన్. లాట్ ఆఫ్ పీపుల్ డాష్ గ్యాదర్ అవుట్ సైడ్. ఇక్కడ చూడండి అమ్మా, లాట్ ఆఫ్ పీపుల్ కి ఆర్ ఎందుకు వచ్చిందంటే, ఏ లాట్ ఆఫ్ అనేది ఏంటి? కౌంటబుల్ ప్లూరల్ నౌన్. ఖచ్చితంగా మనం ప్లూరల్ వర్బ్ తీసుకోవాలి. ఎందుకంటే పీపుల్ అంటే ఏంటి? ప్లూరల్ నౌన్. పీపుల్ అంటే ఏంటి? ఇక్కడ ప్లూరల్ నౌన్. ఈ లాట్ ఆఫ్ అన్నా కూడా ప్లూరల్ నౌనే. అర్థమవుతుందమ్మా. వన్ ఆఫ్ అనుకోండి, సింగులర్ పెట్టాలి. అప్పుడు వన్ కన్సిడర్ చేయాలి మనం. పీపుల్ కన్సిడర్ చేయకూడదు. వన్ ఆఫ్ అంటే సింగులర్ పెట్టాలి. ఇక్కడ లాట్ ఆఫ్ ప్లూరలే, ప్లూరల్ కౌంటబుల్ నౌనే, పీపుల్ ప్లూరల్ ఫామే. కాబట్టి రెండు ప్లూరల్ వచ్చాయి కాబట్టి
మనం ఖచ్చితంగా ప్లూరల్ వర్బ్ పెట్టాలి. సో ఆన్సర్ ఇస్ ఆర్ ఇస్ కరెక్ట్ వన్. ఎందుకంటే లాట్ ఆఫ్ అంటే కౌంటబుల్ ప్లూరల్ వన్, సో వి యూస్ ప్లూరల్ వర్బ్. ఇక లాట్ ఆఫ్ కాకుండా వన్ ఆఫ్ అని వస్తే అప్పుడు వేరే విషయం. సో అందుకే ఏ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ప్రెసెంట్. ఓకేనమ్మా. ఈ లాట్ ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్ వస్తే కంపల్సరీ, ఈ లాట్ ఆఫ్ ప్లస్ ఒక ప్లూరల్ నౌన్ వస్తే అంటే పీపుల్ ప్లూరల్ నౌన్ కదా వస్తే కంపల్సరీ మనం ప్లూరల్ వర్బ్ తీసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చూడండి, ది క్యాటల్ డాష్ గ్రేజింగ్ ఇన్ ది ఫీల్డ్. గుర్తుపెట్టుకున్నామా. క్యాటల్ అంటే ఏంటి? మెనీ యానిమల్స్, ఎక్కువ యానిమల్స్. ప్లూరల్ ఫామ్ వస్తుంది. ఎందుకంటే క్యాటల్ ఏంటి? ప్లూరల్ ఫామ్. అంటే క్యాటల్ అంటే మెనీ యానిమల్స్, ఎక్కువ మంది పశువులు, ఎక్కువ మంది జంతువులు క్యాటల్ అంటారు. కాబట్టి మనం కంపల్సరీ ప్లూరల్ వర్బ్ తీసుకోవాలి, సింగులర్ వర్బ్ తీసుకోకూడదు. ఓకేనా. క్యాటల్ ఆల్వేస్ మీన్స్ మెనీ యానిమల్స్, సో హ్యావ్ టు టేక్ ప్లూరల్ వర్బ్, నో సింగులర్ ఫామ్. ఓకేనమ్మా. కెట్లనే కాదు పోలీస్, పీపుల్, ఇలాంటి వాటికి ప్లూరల్ వర్బ్స్ ఇవన్నీ కూడా కంపల్సరీ ప్లూరల్ వర్బ్ తీసుకోవాలి. ఆర్ అంటే ప్లూరల్ వర్బ్ కదా, మనం చెప్పుకున్నాం కదా. సో ఆర్ అంటే ప్లూరల్ వర్బ్, ఈజ్ అంటే సింగులర్ వర్బ్, వర్ అంటే ప్లూరల్ వర్బ్, వర్ అంటే సింగులర్ వర్బ్, హ్యావ్ అంటే ప్లూరల్ వర్బ్, హ్యాజ్ అంటే సింగులర్ వర్బ్, B1 అంటే ప్లూరల్ వర్బ్, B5 అంటే సింగులర్. ఓకేనమ్మా. క్యాటల్ ఈస్ ఆల్వేస్ ప్లూరల్, టేక్స్ ప్లూరల్ వర్బ్. క్యాటల్ కదా పోలీస్, పీపుల్ ఇవి వచ్చినా సరే. ఓకేనమ్మా. సో క్యాటల్, పోలీస్, పీపుల్ ఇవి ఆల్వేస్ టేక్ ప్లూరల్ వర్బ్. గ్రేజింగ్ అంటే జంతువులు పొలంలో లేదా ఫీల్డ్ లో గాని మైదానంలో గాని గడ్డి మేస్తూ తినడం. ఓకేనమ్మా. ఎగ్జాంపుల్ ఆవులు పొలంలో గడ్డి మేస్తున్నాయి, అలా అనమాట. నెక్స్ట్, ఫర్నిచర్ డాష్ వెరీ కాస్ట్లీ. గుర్తు పెట్టుకోండి, ఫర్నిచర్ అనేది ఎప్పుడు కూడా సింగులర్ వర్బ్ తీసుకోవాలి. చాలా మంది ఫర్నిచర్స్ అంటారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఫర్నిచర్స్ అనే వర్డే లేదు. ఫర్నిచర్స్ అందు సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఫర్నిచరే. గుర్తుపెట్టుకోండి. సో ఫర్నిచర్ అనేది ఏంటి? అది ఒక అన్కౌంటబుల్ నౌన్. కంపల్సరీ మనం సింగులర్ వర్బ్ తీసుకోవాలి. అన్కౌంటబుల్ నౌన్ ఎప్పుడు వచ్చినా మనం సింగులర్ వర్బ్స్ తీసుకోవాలి. అన్కౌంటబుల్ నౌన్స్ ఆల్వేస్ టేక్ సింగులర్ వర్బ్స్. గుర్తుపెట్టుకోండి. సింగులర్ వర్బ్స్ అంటే ఈజ్, ప్లూరల్ వర్బ్స్ ఈజ్, ప్లూరల్ వర్బ్ ఏంటి? ఆర్. సో మనం ఈజీ తీసుకోవాలి. ఓకేనమ్మా. డన్. ఎందుకంటే అన్కౌంటబుల్ ఎప్పుడు సింగులర్ వర్బ్ తీసుకోవాలి. అన్కౌంటబుల్ ఎప్పుడు కూడా అన్కౌంటబుల్, ఇంకా హింట్ గుర్తుపెట్టుకోండి, అన్కౌంటబుల్ నౌన్స్ ఎప్పుడు కూడా ఎస్ ఫామ్ తీసుకోదు. ఏటమ్మా? అన్కౌంటబుల్ నౌన్స్ ఎప్పుడు కూడా ఎస్ ఫామ్ అనేది తీసుకోదు. ఫర్నిచర్, లగేజ్, ఇన్ఫర్మేషన్, లగేజ్, ఫర్నిచర్. సో వీటికి ఎస్ ఫామ్స్ రావు. ఓకేనమ్మా. ప్లూరల్ అయినా సింగులర్ అయినా ఇది సింగులర్ ఫామ్సే. ఓకేనమ్మా. ఇవి వస్తాయి, దీనికి ఎస్ ఫామ్స్ అంటే రావు. సో అన్కౌంటబుల్ నౌన్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అన్కౌంటబుల్ నౌన్ కి ఎప్పుడు కూడా ఎస్ అనేది రాదు. ఫర్నిచర్ అన్కౌంటబుల్ నౌన్ కానీ దీనికి ఎస్ రాదు. లగేజ్ అన్కౌంటబుల్, ఎస్ రాదు. ఇన్ఫర్మేషన్ అన్కౌంటబుల్ నౌన్, ఎస్ రాదు. అన్కౌంటబుల్ నౌన్ కి ఎప్పుడు కూడా ఏంటి? ఎస్ రాదు. గుర్తుపెట్టుకోండి. సో ఫర్నిచర్ ఇస్ అన్కౌంటబుల్ నౌన్, ఎస్ రాలే. సో అన్కౌంటబుల్ నౌన్ అంటే ఏం తీసుకోవాలి? మనం కంపల్సరీ సింగులర్ వర్బ్ తీసుకోవాలి. సో అందుకే ఎగ్జాంపుల్, ది ఫర్నిచర్ ఇస్ వెరీ కాస్ట్లీ. ది పోయిట్ అండ్ ద ప్యాట్రియట్ డాష్ హానర్డ్. ఓకేనా. పోయిట్ అంటే కవి, ప్యాట్రియట్ అంటే దేశభక్తుడు. ఈ పోయిట్, ప్యాట్రియట్ డాష్ హానర్డ్ గౌరవించబడ్డారు. ఓకేనమ్మా. ఎక్స్ప్రెషన్ రాసిన చూడండి, 2 ఆర్టికల్స్, పోయిట్ అండ్ ద ప్యాట్రియట్. ఇద్దరు కూడా రిఫర్ టు 2 డిఫరెంట్ పర్సన్స్, అంటే డిఫరెంట్ పర్సన్స్ అయ్యారు. ఎందుకు 2 డిఫరెంట్ పర్సన్స్ అయ్యారంటే ఇద్దరు ఒక పర్సన్ కాదు. దీనికి దా ఆర్టికల్ వచ్చింది, దీనికి కూడా దా ఆర్టికల్ వచ్చింది. ఇలా 2 పర్సన్స్ కి దా ఆర్టికల్ వచ్చింది కాబట్టి అంటే ఇద్దరు వేరే వేరే పర్సన్స్ అనమాట. అలా కాకుండా ఒకే ఆర్టికల్ తో పోయిట్, ప్యాట్రియట్ ఇద్దరు కలిపి ఒకే ఆర్టికల్స్ పెట్టారు. అలాంటప్పుడు ఇద్దరు మనుషులు ఒకటే అర్థం. అలా కాకుండా పోయిట్ కి ఒక దా ఆర్టికల్ పెట్టాడు, ప్యాట్రియట్ కు దా ఆర్టికల్ పెట్టారు అంటే అర్థం ఏంటి? ఇద్దరు వేరు వేరే అని. సో అలా 2 ఆర్టికల్స్, ద పోయిట్ అండ్ ది ప్యాట్రియట్ రిఫర్ టు డిఫరెంట్ పర్సన్స్. సో వర్బ్ ఇస్ విత్ ప్లూరల్. సో ఇద్దరు సెపరేట్ పర్సన్స్ కాబట్టి ప్లూరల్ ఫామ్. కంపల్సరీ ఏం తీసుకోవాలి? ప్లూరల్ వర్బ్ తీసుకోవాలి. ప్లూరల్ వర్బ్ అంటే ఏంటి? వర్. సో వర్ కి సింగులర్ వర్బ్ ఏంటి? వాస్. సో మనం ఏం తీసుకోవాలి? వర్. ఆన్సర్ ఈస్ వర్. పోయిట్ దా తీసి ది పోయిట్ అండ్ ప్యాట్రియట్ అని పెడితే అప్పుడు వర్ రాదు, వాజ్ వస్తుంది. ఎందుకంటే దా పెట్టి రెండు దా ఆర్టికల్ పెట్టి 2 నేమ్స్ ఇస్తే అప్పుడు సింగులర్ వస్తుంది. అలా కాకుండా ఎక్కడ దా ఇచ్చాడు, ఇక్కడ దా ఇచ్చాడు అంటే ఇద్దరు వేరు వేరు కింద అర్థం. అలాంటప్పుడు ప్లూరల్ పెట్టాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. ది ప్యాట్రియట్ అండ్ ది పోయిట్ అండ్ ప్యాట్రియట్ వర్. అలా కాకుండా ది పోయిట్ దాంట్లో వచ్చేసి ది పోయిట్ అండ్ ప్యాట్రియట్ అంటే వాస్. లేదమ్మా, ఒకే ఆర్టికల్స్ తో ఇద్దరి కోసం చెప్పేస్తే సింగులర్. అదే ఇద్దరికి వేరే వేరే ఆర్టికల్స్ పెడితే ప్లూరలే పెట్టాలి. ఇది అందుకే వర్ అనేది ప్లూరల్ వర్బ్. సో వరకు సింగులర్ వర్బ్ ఏంటి? వాస్. ప్లూరల్ వర్బ్ అని తెలుసుకోవాలి. ఈ సింగులర్ వర్బ్, ఆర్ ప్లూరల్ వర్బ్, వాస్ సింగులర్ వర్బ్, వర్ ప్లూరల్ వర్బ్, యాజ్ సింగులర్ వర్బ్, హ్యావ్ ప్లూరల్ వర్బ్, B5 సింగులర్, B1 ప్లూరల్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. బ్రెడ్ అండ్ బటర్ డాష్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ బ్రెడ్ అండ్ బటర్ టుగెదర్ ఫార్మ్ యాజ్ వన్ డిష్, ఒక డిష్ గా ఫార్మ్ అయింది కాబట్టి మనం సింగులర్ వర్బ్ తీసుకోవాలి. అంటే బ్రెడ్ అండ్ బటర్ అనేది టుగెదర్ కానీ ఒక సింగిల్ డిష్ కింద లెక్క. బ్రెడ్ అండ్ బటర్ అనేది ఇప్పుడు బ్రెడ్ అండ్ బటర్ ని ఒక సింగిల్ డిష్ గా మనం కన్సిడర్ చేస్తాం. బ్రెడ్ అండ్ బిర్యానీ అంటే ప్లూరల్ ఫామ్.
అంటే ఇదేంటో ఇక్కడ 2 వర్డ్స్ ఉన్నప్పటికీ ఈ రెండు కలిపి ఒక ఐటమ్ కింద మనకి ఏర్పాటైంది. ఓకేనమ్మా, బటర్లో ముంచుకొని బ్రెడ్ తింటాం అలా. కాబట్టి మనం సింగులర్ వర్బ్ తీసుకోవాలి. సో రైస్ అండ్ కర్రీ ఈ వీటికి కూడా సింగులర్ వర్బ్స్ తీసుకోవాలి. ఓకేనమ్మా, డన్. సో అందుకే బ్రెడ్ అండ్ బటర్ కి సింగులర్ అనే యూజ్ వచ్చింది. రెండు నౌన్స్ ఎంతో జాయిన్ అయ్యి ఒకే ఐడియా కోసం చెప్తే, ఒకే థింగ్ కోసం చెప్తే కంపల్సరీ సింగులర్ వర్బ్ చేసి తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నాట్ ఓన్లీ ద స్టూడెంట్స్ బట్ ఆల్సో ద టీచర్ డాష్ రెస్పాన్సిబుల్. ఒకసారి చూడమ్మా 12th క్వశ్చన్, నాట్ ఓన్లీ స్టూడెంట్స్ బట్ ఆల్సో ద టీచర్ డాష్ రెస్పాన్సిబుల్. సో ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఈ సెంటెన్స్ లో మనకి 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి స్టూడెంట్స్, ఇంకోటి ఏంటి టీచర్. ఇలా మనకి 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 2 సబ్జెక్ట్ దేంతో జాయిన్ అయ్యాయి? నాట్ ఓన్లీ బట్ ఆల్సో జాయిన్ అయ్యాయి. సో ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ లో వెర్బ్ డిపెండ్స్ ఆన్ నియరెస్ట్ సబ్జెక్ట్. వెర్బ్ ఏ సబ్జెక్ట్ మీద నియర్ గా ఉన్న సబ్జెక్ట్ మీద డిపెండ్ అయింది. ఈ 2 వెర్బ్ కి దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఏంటి? వెర్బ్ దగ్గర సబ్జెక్ట్ టీచర్. వెర్బ్ దగ్గర సబ్జెక్ట్ ఏంటి? ఇక్కడ టీచర్. సో సింపుల్ ఏమి లేదమ్మా, ఇక్కడ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, స్టూడెంట్స్ ఉంది, టీచర్ ఉంది. ప్లూరల్ రావచ్చు స్టూడెంట్స్ కి, కానీ అది ఏమడుతున్నాడు? వెర్బ్ అగ్రీస్ విత్ ది నియరెస్ట్ సబ్జెక్ట్. అంటే ఈ సబ్జెక్ట్ కి తీసుకోవాలి మనం. అంటే ఈ బ్లాంక్ కి దగ్గర ఉంది ఏ సబ్జెక్టు? టీచర్. కాబట్టి టీచర్ కి ఏట్ వస్తుంది? సింగులర్, కాబట్టి ఈజ్ వస్తుంది. అదే స్టూడెంట్స్ ఇక్కడ ఉందనుకో ఆర్ వస్తుంది. అంటే బ్లాంక్ కి నియరెస్ట్ కూడా సబ్జెక్ట్ మనం తీసుకోవాలి. రెండు సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ సెంటెన్సెస్ లో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం టీచర్ గమనించాలి, స్టూడెంట్స్ ఆపాలి. ఓకే, టీచర్ కి ఈజ్ క్లియర్, అందువల్ల ఈజ్ వచ్చింది. బ్లాంక్ ముందున్న సబ్జెక్ట్ ని మనం కన్సిడర్ చేయాలి. ఈచ్ ఆఫ్ ది బాయ్స్ డాష్ డాష్ గివెన్ ఏ ప్రైజ్. ఇలా ఈచ్ అనే కదమ్మా, ఎవరి వచ్చినా, ఐదర్ వచ్చినా, నైదర్ వచ్చినా వీటికి ఎప్పుడు కూడా దాని పక్కన ప్లూరల్ ఫామ్ ఉన్న ప్లూరల్ ఫామ్ కు ముందు ఈ ఈచ్, ఎవరి, ఐదర్, నైదర్ కనిపిస్తే ఆల్వేస్ టేక్ సింగులర్ వర్బ్. గుర్తుపెట్టుకోండి. వాటర్ డాష్ వేస్టెడ్, ఇక్కడ హీజ్ ఆన్సర్. ఎందుకు యూజ్ వచ్చిందంటే వాటర్ అంటే ఏంటి? అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్ కి ఎప్పుడు కూడా ఏంటి పెట్టాలి? సింగులర్. అన్కౌంటబుల్ నౌన్ కనబడిందా? గుర్తుపెట్టుకోండి, బంద్ గుర్తు. అన్కౌంటబుల్ కనబడిందా 100% సింగులర్ వస్తుంది. అన్కౌంటబుల్ నౌన్ కి ఎప్పుడు కూడా ఎస్ ఫామ్ రాదు, గుర్తుపెట్టుకోండి, అది కూడా ఇంపార్టెంటే. ఓకేనా, డన్. ఇక్కడ వాటర్ కెనాట్ బి కౌంటెడ్. ఇక్కడ ఏంటి? వాటర్ అనేది మనం కౌంట్ చేయలేం, లెక్క పెట్టలేం. సో ఇదేంటి? అన్కౌంటబుల్ నౌన్. సో అన్కౌంటబుల్ అంటే ఎప్పుడు ఏంటి? సింగులర్ వర్బ్. ఓకేనా. సో వెన్ ఇట్ ఈస్ అన్కౌంటబుల్ డెఫినెట్లీ వి యూస్ సింగులర్ వర్బ్. దట్స్ వై వి యూస్ ఈస్. ఓకేనా. ఎగ్జాంపుల్, వాటర్ ని కాదు, సపోజ్ మిల్క్ వచ్చిన, ఓకేనా, మిల్క్ వచ్చిన నన్ ఆఫ్ పక్కన, నన్ ఆఫ్ పక్కన అన్కౌంటబుల్ నౌన్ కనబడిందా? దాని స్ట్రక్చర్ ఏంటి? కంపల్సరీ సింగులర్ వర్బ్, గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా, నన్ ఆఫ్ ప్లస్ అన్కౌంటబుల్ నౌన్. నన్ ఆఫ్ ప్లస్ అన్కౌంటబుల్ ఆల్వేస్ టేక్ సింగులర్ వర్బ్. ఇక్కడ వచ్చింది చూసారా, నన్ ఆఫ్ వాటర్ అన్కౌంటబుల్ నౌన్, సో ఈజ్ సింగులర్ వర్బ్ ఈజ్. నన్ ఆఫ్ మిల్క్ పెట్టు, మిల్క్ కూడా అన్కౌంటబుల్ నౌన్ కదా, సింగులర్ వర్బ్. నన్ ఆఫ్ శాండ్ పెట్టు, శాండ్ అన్కౌంటబుల్ కదా, సింగులర్ వర్బ్, గుర్తుపెట్టుకోండి. డాష్ అరెస్టెడ్ ద థీఫ్. ఇక్కడ దీనికి అర్థం ఎందుకు హ్యావ్ వచ్చి హ్యావ్ అనే ప్లూరల్ ఫామ్ వచ్చిందంటే పోలీస్ ముందే చెప్పుకున్నాను. పోలీస్ అంటే ఏంటి? అది ఒక ప్లూరల్ ఫామ్. సో కంపల్సరీ ప్లూరల్ వర్బ్ తీసుకోవాలి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండమ్మా, ఇక్కడ ఆ పోలీస్ రిఫర్స్ టు మెనీ ఆఫీసర్స్ ఇక్కడ. సో నాట్ 1 పర్సన్, కాబట్టి కంపల్సరీ మనం ప్లూరల్ వర్బ్ తీసుకోవాలి. సో పోలీస్ అని కాదు, ఇందాక మనం చెప్పుకున్నాం ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ పీపుల్. సో వీటికి ఎప్పుడు కూడా మనం ప్లూరల్ నౌన్స్ ప్లూరల్, ఇవన్నీ ఏంటి? ప్లూరల్. సో ఈ నౌన్స్ అన్ని ఏంటి? ప్లూరల్. సో మనం కంపల్సరీ ప్లూరల్ వర్బ్ తీసుకోవాలి. అందువల్ల ఇక్కడ అవని వచ్చింది. ఓకేనమ్మా, గుర్తుపెట్టుకోండి. పోలీస్ క్యాటల్. సో పోలీస్ క్యాటల్ పీపుల్ నెవర్ టేక్ ఏ సింగులర్ వర్బ్, ఆల్వేస్ టేక్ ప్లూరల్ వర్బ్. హ్యావ్ అనేది ప్లూరల్ వర్బ్, దీంట్లో ఇక్కడ ప్లూరల్ వర్బ్. హ్యాజ్ అనేది సింగులర్ వర్బ్. అదమ్మా, I will nouns fill in the blanks with perfect explanation. Hope you understand. Thank you.